టెలికాం మార్కెట్ లోకి సునామీలా అడిగిడిన రిలయన్స్ జియో పోటీ మిగతా కంపెనీలకు చుక్కలు చూపించింది. 6 నెలలు ఫ్రీ అని మార్చి వరకు ఉచిత ఆఫర్ ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే మార్చి తర్వాత జియో డేటా ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, డేటా కోసం జియో ఎంత ఛార్జ్ చేయబోతుందనే దానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తర్వాత జియో డేటా ప్లాన్ 100 రూపాయలుగా ఉండనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఎకనామిక్స్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది. మరోవైపు ఉచిత ఆఫర్ ని జూన్ 30 వరకు పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే 100 మిలియన్ల సెల్ ఫోన్ కనెక్షన్లే లక్ష్యంగా దూసుకుపోతున్న జియో సంస్థ అది నెరవేరేదాకా ఉచిత ఆఫర్లను ఇచ్చే అవకాశం కూడా ఉందని జాతీయ మీడియా వార్తలు ప్రచురిస్తుంది. సుమారు 2 లక్షల కోట్ల భారీ బడ్జెట్ తో ఎంట్రీ ఇచ్చిన జియో ఇతర టెలికాంలను టారిఫ్ వార్ లోకి అనివార్యంగా లాక్కొచ్చింది. మరి 100 రూపాయల డేటా ప్లాన్ ఇతర కంపెనీలను ఏమాత్రం ఇరకాటంలో పెడుతుందనేది ఇప్పుడు టెక్ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేస్తుంది. మొత్తానికి జియో 4G డేటాను యావత్ ప్రజానికం ఎంజాయ్ చేస్తుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.